తిరుపతి డిప్యూటీ మేయర్ అక్రమ ఎన్నికల మీద కూటమి ప్రభుత్వానికి తొలి దెబ్బ గట్టిగానే పడింది. తొలి దెబ్బ మాత్రం మామూలు గుడి కాదు. ఆ ఎన్నికలకు సంబంధించి దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద ఈరోజు విచారణ జరిపినటువంటి ఏపీ హైకోర్టు కూటమి ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. ఏదైతే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి హింస మీద బీజేపీ ఫైర్ బ్రాండ్, అదేవిధంగా ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి ఏపీ హైకోర్టులో పిల్లి దాఖలు చేసిన విషయం మనకందరికీ కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ పిల్లిని విచారణ జరిపినటువంటి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ గారి బెంచ్ ఆ ఎన్నిక మీద స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఆదేశాలు కూడా జారీ చేసింది. అదేవిధంగా ఏపీ పోలీస్ శాఖకు సంబంధించి కూడా ఏపీ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ అయినట్లు సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించాడు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి ఘటనను దురదృష్టకరమైన సంఘటనలుగా సుబ్రహ్మణ్య స్వామి అభివర్ణించడం జరిగింది. గతంలోనే చాలామందిని భయపెట్టి, మభ్యపెట్టి, దాడులు చేయించి వాళ్ళ వైపు తిప్పుకొని ఓట్లు వేయించుకొని గెలవడం జరిగింది. ఎన్నికల సమయంలో జరిగినటువంటి హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి ఏపీ హైకోర్టులో పిల్లి వేసిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది. తిరుపతి ఘటనలో కేవలం పోలీసులు ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేశారు, ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు, ఎలాంటి విచారణ కూడా చేయలేదని చెప్పేసి ఈ విషయం మీద కోర్టు చర్యలు తీసుకుంటే కనుక దేశవ్యాప్తంగా ఇది ఒక చట్టంగా మారుతుందని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డాడు. మనం గతంలోనే చెప్పుకున్నాం, సుబ్రహ్మణ్య స్వామి గారు హైకోర్టు మెట్లు ఎక్కాడంటే వాళ్ళకి మూడింది అనేసి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఇందిరాగాంధీకి సంబంధించి కూడా కేసు ఒకటి ఈయన వేశాడు అనుకుంటా. తర్వాత తమిళనాడు సీఎం జయలలిత గారి మీద కూడా కేసు వేశాడు, ఆమెకు జైలు శిక్ష కూడా పడింది. అంటే సుబ్రహ్మణ్య స్వామి గారు ఏ కేసులో అయినా సరే ఇన్వాల్వ్మెంట్ అయ్యాడంటే మాత్రం వాళ్ళకి చుక్కలే. మరి ఈ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఏపీ పోలీసుల డ్రామా, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం, అక్కడ జరిగినటువంటి హింస, తర్వాత ఎన్నికల సంఘం, వీళ్ళందరినీ కూడా ఇరిగించేశాడు సుబ్రహ్మణ్య స్వామి. వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఏపీ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. దానికి సంబంధించి మొత్తం వివరణ ఇవ్వాలని చెప్పేసి నోటీసులు కూడా జారీ చేసింది. దీన్ని అయితే సుబ్రహ్మణ్య స్వామి అంత తేలిగ్గా వదిలేటట్టుగా కనిపించలేదు. దీని వ్యవహారం మాత్రం కొంచెం కాదు, చాలా స్ట్రాంగ్గా ఉండేటట్టుగా కనిపిస్తుంది. చూడాలి, ఎందుకంటే ఆయన ఒక పాయింట్ రైజ్ చేశాడు. కోర్టు చర్యలు కనుక తీసుకుంటే, ఈ హింస మీద ఏపీ హైకోర్టు చర్యలు కానీ తీసుకుంటే ఆ చర్యలు ఎలా ఉండాలంటే దేశవ్యాప్తంగా ఇది ఒక చట్టంగా మారాలి అని చెప్పేసి ఆయన ఒక పాయింట్ రైజ్ చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏపీ హైకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకొని విచారణ జరిపించి తీర్పు మాత్రం గట్టిగానే ఉంటుందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ వీడియో ఫుటేజ్ కానీ అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే వచ్చాయి. ఏ విధంగా అద్దాలు బాగొట్టారు, ఏ విధంగా ఎంపీ మీద దాడి చేశారు, ఏ విధంగా మెంబర్స్ మీద దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఏ విధంగా రచ్చ చేశారో మనం చూసాం. ఆ వీడియో ఫుటేజ్లన్నీ కూడా ఏపీ హైకోర్టు సబ్మిట్ చేస్తారు. తర్వాత ఏపీ పోలీసులు, అంటే తిరుపతి రీజన్కి సంబంధించి పోలీసులు, ఎస్పీ గారు, వాళ్ళంతా కూడా ఏ విధంగా పనిచేశారు, వీటి మీద అంతా కూడా కొంచెం స్ట్రాంగ్గానే నడవచ్చు కేసు అయితే. మరి చూద్దాం ఏపీ హైకోర్టు తీర్పు ఎలా ఉంటుంది, ఏ విధంగా ముందుకు నడుస్తుంది అనేది చూడాలి.